నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్నటి వీడియోలో గార్లిక్ స్ప్రే చేసుకోవడం గురించి చెప్పాను కదా. ఇప్పుడు స్ప్రే చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మనం ఏదైనా స్ప్రే చేసేటప్పుడు మెడిసిన్ కానీ ఆర్గానిక్గా మనం ఇంట్లో వాడే వస్తువులు కానీ ఏదైనా స్ప్రే చేసేటప్పుడు ఫస్ట్ ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలి. రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు, సన్నం సాల్ట్ అయినా పర్వాలేదు. మనం సాల్ట్ అయితే 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే పసుపు కూడా 1 స్పూన్ అనేది వేసుకోవాలి. దీనివల్ల మనము స్ప్రే చేసినప్పుడు బడ్స్ పైన స్ప్రే చేస్తాం కాబట్టి దానికి బడ్స్కి కంట్లో పడినా కూడా ఏం కాకుండా యాంటీబయాటిక్గా ఇది పసుపు అనేది పనిచేస్తుంది. మనం స్ప్రే చేసేటప్పుడు మనం కూడా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మాస్క్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్కి గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ కూడా వేసుకోవాలి. స్ప్రే చేసేటప్పుడు దాని ఘాట్ అనేది ముక్కులోనికి గొంతులోనికి వెళ్ళి మనకు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం స్ప్రే చేసేటప్పుడు కింది పరదాలని దింపుకున్న తర్వాతనే మనం స్ప్రే అయితే చేసుకోవాలి. మనం పరదాలు అనేవి దింపుకోకపోతే ఒకవేళ గాలి వచ్చినట్టయితే మెడిసిన్ వాల్యూ మొత్తం ఆ గాలితో పాటు బయటకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే కింది పరదాలు దింపుకున్న తర్వాత మాత్రమే మనం స్ప్రే అయితే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ ఆగి ఆ తర్వాత మనం పరదాలు అనేవి పైనకు లేపుకోవాలి. అప్పుడు మందు యొక్క పవర్ అనేది 100% బడ్స్ పై పడుతుంది. అలాగే స్ప్రే చేసుకునేటప్పుడు ఖచ్చితంగా లైట్స్ అనేవి ఆఫ్ చేసుకోవాలి. ఆన్లో ఉన్నట్టయితే మనకు బడ్స్ అనేవి స్ట్రెస్కి గురవుతాయి మనం స్ప్రే చేసినప్పుడు. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు కనిపించాలని చెప్పి లైట్స్ అయితే ఆన్ చేసి మెల్లిగా స్ప్రే చేయడం జరిగింది. సో మేజర్గా మనం లైట్స్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాతే స్ప్రే అనేది చేయాలి. ఓకే అండి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.